వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. భారత్ పాక్ మధ్య భీకరమైన దాడులు, పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే శ్రీనగర్లో జరిగిన డ్రోన్ల దాడికి ప్రతీకారంగా లాహోర్లో మన సైనిక బలగాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లాహోర్ని ఆర్థికంగా అలాగే ఎయిర్ బేస్ను ధ్వంసం చేసి చాలా దెబ్బతీశాయి మన భారత బలగాలు. ఇప్పుడు DHA ఫేజ్ 6లోని సైనిక స్థావరాల్లో బాంబుల వర్షం కురిపించాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. సుందర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు పైన అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పాక్ తన భూభాగంలో క్షిపణులను ప్రయోగించినట్లుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆత్మాహుతి దాడులను కూడా పాక్ ప్రేరేపిస్తున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. జనావాసాల్లో, పారిశ్రామిక వాడాలపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి పాక్ బలగాలు. భారత్ తప్పు చేసినట్లుగా అంతర్జాతీయంగా చూపించేందుకు పాకిస్తాన్ అయితే కుట్రలు చేస్తోంది. లాహోర్లో అదుపు తప్పిపోయింది. పరిస్థితి అంతా కూడా చేజారిపోయింది. వైమానిక స్థావరాలపై భారత క్షిపణులు విరుచుకుపడుతున్నాయి పాల్పడుతోంది పాక్. దీనికి ప్రతిచర్యగా లాహోర్ను భారత సైన్యం గడగడలాడిస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆస్తులను ధ్వంసం చేస్తోంది. అయితే పాక్లో ప్రజలు కూడా బయటకు వచ్చేందుకు భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అంతర్జాతీయంగా గ్లోబల్గా భారతే తప్పు చేసినట్లుగా, మేమే విక్టిమ్స్ అంటే పాకే విక్టిమ్ అన్నట్లుగా చూపించే ప్రయత్నం అయితే పాక్ క్లియర్గా చేస్తోంది. విక్టిమ్ కార్డ్ని ప్లే చేస్తోంది. బట్ ఎవరు నమ్మే పరిస్థితుల్లో అయితే లేదు. ఎందుకంటే ఇటీవల మనం కొన్ని ఇంటర్వ్యూలో కూడా పాక్ అధికారులు, ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆధారాలు చూపించండి, మీ సివిలియన్స్ మీద దాడి జరిగినట్లుగా ఆధారాలు చూపించండి అన్నప్పుడు కూడా ట్విట్టర్లో చూసుకోండి అన్న సమాధానం అయితే చాలా చాలా సిల్లీగా ఉందని చెప్పుకోవచ్చు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అయితే భీకరంగా కొనసాగుతుంది. అయితే భారత్ బలంగా సమాధానం అయితే చెప్తోంది. एक गुज्जर चौक चो नारोवाल की तरफ बिल्कुल बिल्कुल रोड के उपर असी गुजर रहे हैं. साडे अखां दे सामने है मिसाइल जिहड़ा इंडिया की तरफों आया है. तुसीं सारी देख सकते हो. अग भी दी वजह लगी है. बहुत जबरदस्त हमला की रोड ब्लॉक हो गया. चलो जी अल्लाह पाक खैर घबरा किथे आरकोते होया कि परा होया है? अब परा होया ना भाई, इन्हें रात उनके एयरबेस तबाह कर दी इंडिया की. ये ड्रोन गिरा अभी यहाँ पे आगे, वो आगे वो देखे आग लगी हुई. ये ड्रोन गिरा अभी फेज 6 में. बड़ी है मिसाइल गिरे है. अरे अंदर हो जाए यार, कोई पता नहीं. वो अंदर ना हो. భారత సైన్యం ఇది DHA ఫేజ్ 6లోని సైనిక స్థావరాల్లో కూడా బాంబుల వర్షం కురిపించిందని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అయితే ఈ పేలుడుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాక్ సైన్యాన్ని అయితే టార్గెట్ చేసింది కాబట్టి, అండ్ ఈ పేలుడుపై కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. క్షిపణులు కూడా ప్రయోగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆత్మాహుతి దాడుల్ని కూడా పాక్ ప్రేరేపిస్తున్నట్లుగా కథనాలు అయితే వినిపిస్తున్నాయి. మీరు ఒకేసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో గ్లిమ్స్ చూడండి, మొత్తం విజువల్స్ చూడండి. లాహోర్లో భారత సైన్యం విధ్వంసం సృష్టిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీనగర్లో కూడా డ్రోన్లపై విరుచుకుపడుతున్నారు. భారత్లోని జనావాసాలపై, అమాయక ప్రజలపై, చిన్నపిల్లల్ని, సరిహద్దుల వద్ద చిన్న పిల్లల్ని కూడా దయనీయంగా, దయ అనేది లేకుండా పాక్ సైన్యం కాల్పులు జరిపి చంపేసింది. వాటిపైన మోటార్లను కూడా ప్రయోగించిన వార్తలు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు భారత్ అయితే వెనక్కి తగ్గేదే లేదంటుంది. మనమైతే ప్రిసైజ్గానే దాడులు చేశాము, ఉగ్ర స్థావరాల్ని బేస్ చేసుకొని ప్రిసైజ్గానే దాడులు చేశాము. ఇదే మనం అంతర్జాతీయంగా కూడా భారత్ అయితే స్పష్టంగానే చెప్తుంది తన నిర్ణయాన్ని. కానీ పాక్ మాత్రం కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు పాల్పడుతూనే ఉంది. మన భారత్లోని అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుంటూ వస్తోంది. ఆర్మీ స్థావరాలని టార్గెట్ చేసుకుంటూ వస్తోంది పాక్. అయితే తన భూభాగంలో క్షిపణుల్ని కూడా ప్రయోగిస్తోంది పాక్. అయితే ఈ నేపథ్యంలోనే లాహోర్లో భారత సైన్యం విధ్వంసం సృష్టించింది. మీరంతా కూడా విజువల్స్ చూడొచ్చు. లాహోర్లో కానీ కరాచీలో కానీ ప్రజలందరూ కూడా పాక్లో బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. किथे आरकोते होया कि परा होया है? अब परा होया ना भाई, इन्हें रात उनके एयरबेस तबाह कर दी इंडिया की. ये ड्रोन गिरा अभी यहाँ पे आगे, वो देखे आग लगी हुई. ये ड्रोन गिरा अभी फेज 6 में.
वो जवाब नहीं आप बड़ी है, मिसाइल है, मिसाइल मिसाइल गिरे है। अरे अंदर हो जाए यार, कोई पता नहीं। वो अंदर ना हो। यार वीडियो बना रहे चलो मैं भाई वीडियो सबसे पहले बने ये भाई धमाका होयो हीन सुंदर इन्हें రైట్ లాహోర్లోని సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది భారత సైన్యం. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, మనం చూసిన విజువల్స్లో కూడా లాహోర్లో పలు చోట్ల, అలాగే డిహెచ్ఏ ఫేజ్ 6లో కూడా పలు చోట్ల బాంబులు బ్లాస్ట్ అయిన విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి నిజమెంత, కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రజిత, భారత్ పాకిస్తాన్ మధ్య దాడులు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. లాహోర్ లో భారత సైన్యం ప్రతిగా దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పాకిస్తాన్ దాడులు చేసిన నేపథ్యంలో ప్రతిగా కూడా భారత్ కూడా డ్రోన్లను ప్రయోగించి ఇది పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టిస్తుందనే ప్రధానంగా అక్కడ దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ పై భారత్ ప్రతీకార దాడి తీర్చుకుంటుంది. డిహెచ్ఏ ఫేజ్ 6 లోని సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నట్టుగా దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇటు భారత్ సంబంధించి కానీ పాకిస్తాన్ సంబంధించి రెండు కూడా వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది అసలు ప్రజెంట్ ఇప్పుడు జరిగిన వీడియో, గతంలో జరిగిన వీడియో అనేది కూడా ఎవరు ధృవీకరించడం లేదు. కానీ ఏం జరిగినా కానీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, అది పాకిస్తాన్ కి సంబంధించిన వారైతే భారత్ లో దాడి చేసాం, పాకిస్తాన్ సైన్యం పైకే సాధించింది అనేది వారు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు భారత్ కూడా దాడి చేసే నేపథ్యంలో అక్కడ విధ్వంసం సృష్టించారంటే కూడా దానికి సంబంధించిన కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా ధృవీకరించాల్సిన ఆ పరిస్థితి అయితే ప్రజెంట్ ఏర్పడింది. కానీ ఇటు సుందరన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భారీగా పేలుడు సంభవించింది. ఈ పేలుడుపై అనేక అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. పాక్ తన భూభాగంలోకి క్షిపణులు ప్రయోగించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఆత్మహత్యదారులను ప్రేరేపించినట్లు పాక్ పై కథనాలు కూడా పాక్ కథనాలు వెల్లడిస్తోంది. జనావాసాల్లో పారిశ్రామిక వాడలపై కూడా డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి. భారత్ తప్పు చేసినట్లు చూపేందుకు కూడా పాకిస్తాన్ కుట్రలు పన్నుతున్నట్లుగా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది. లాహోర్ లో మొత్తం పరిస్థితి అంతా కూడా అదుపు తప్పిపోయింది. ఏదైతే భారత్ దాడి చేస్తుందో లాహోర్ కానీ మొత్తం ఇటు ఇస్లామాబాద్, కరాచీ ప్రాంతాల్లో భారత్ టార్గెట్ చేసుకుని అక్కడ దాడులు చేస్తుంది. అంటే పాకిస్తాన్ దాడులు చేస్తేనే భారత్ కూడా దాడులు చేస్తుంది. కానీ పాకిస్తాన్ సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తుంది. కానీ ఇది దానికి ప్రతిగా కూడా భారత్ దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తం లాహోర్ లో పరిస్థితి అంతా కూడా అదుపు తప్పి గవర్నమెంట్ చేయి దాటిపోయినట్టుగానే ప్రజెంట్ సిచ్యువేషన్ అర్థమవుతుంది. వైమానిక స్థావరాలపై భారత్ క్షిపణులన్నీ కూడా విడిచిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన వైమానిక స్థావరాలు, పాకిస్తాన్ కు సంబంధించిన స్థావరాలపై 4 దాడి చేశారని కూడా చెప్తున్నారు. ఒక స్థావరానికి సంబంధించి మాత్రమే లూఖానా అనేది రావల్పూడిలో ఒక వైమానిక స్థావరం ఉంటుంది. దానిపై మాత్రమే దాడి జరిగిందని కూడా పాకిస్తాన్ ధృవీకరించింది. ఇక మిగిలిన స్థావరాలు ఏవి ఉన్నాయో దానిపై దాడి జరిగిందా లేదనేది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రకటన కానీ ఏదైనా కానీ ఏది కూడా సమాచారం కూడా ఇచ్చిన దాఖలు లేవు. ఇక శ్రీనగర్ సైడ్ పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేసింది. రాత్రి శ్రీనగర్ అలాగే జమ్మూ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ సెక్టర్ తిరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం అన్ని రజౌరి సెక్టర్ కానీ, పూంచ్, అగ్నూర్ కానీ, యూరి సెక్టర్ ఈ ప్రాంతాల్లో కూడా దాడులు ఉపయోగపడింది. కానీ ఆ ప్రాంతాల్లో ముందుగానే దాడులను ఊహించి ప్రభుత్వం అప్రమత్తమై ఇక్కడున్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవారికి ఎవరు కూడా తిరిగి రావాలని కూడా పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ భారత్ లో తెలుస్తుంది. బయటకు వచ్చేందుకు ప్రజలకు భయపడుతుంది. పాకిస్తాన్ లో భయపడుతున్నారు. పాకిస్తాన్ భారత్ చేసే దాడులు ఎక్కడ కూడా భయపడుతుంది. సాధారణ అవకాశం కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే దర్శనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సిచ్యువేషన్ చూస్తే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఒకరిపై ఒక దాడులు చేసుకున్న పరిస్థితి కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. రైట్, పెహల్గావ్ దాడికి ప్రతీకారంగా భారత్ పీవకోల్లో దాడి చేశాక భారత సరిహద్దు గ్రామాలపై పాక్
దాడి చేసి 13 మంది పౌరుల్ని చంపింది. ఇప్పటివరకు అసలు ఏం జరిగింది ఈ యుద్ధంలో చూద్దాము. బదులుగా భారత్ అయితే లాహోర్లో బాంబు పేలుళ్లు జరిపింది. పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీంతో రెచ్చిపోయిన పాక్ రాత్రి నుంచి కూడా ఇండియాలోని 15 నగరాలపై దాడులకు యత్నించింది. ఇండియా కూడా వీటన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టింది. 4వ రోజు పాకిస్తాన్ ఇండియాలోని 26 ప్రాంతాలపై డ్రోన్లతో దాడులకు యత్నించింది. దాడుల్ని తిప్పికొడుతూ కూడా భారత్ కూడా బలంగా సమాధానం అయితే చెప్తుంది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండిలోని ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేసింది. మిలిటరీ ఎయిర్ బేస్లపై కూడా భారత్ దాడులు చేస్తోంది. భారత్ పాకిస్తాన్ని కంట్రోల్ చేయడానికి ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ని వాడింది. ఈ మిసైల్ వాడకంతో పాకిస్తాన్ మరింత షాక్ అయిందని చెప్పుకోవచ్చు. ఇండియా వ్యాప్తంగా హై అలర్ట్ ఉంది. ఇక కీలక నగరాల్లో హై అలర్ట్ ని ప్రకటించారు. ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీని పెంచారు. ప్రధాని, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్రాల సీఎంలు అంతా కూడా నిరంతరం కూడా సిచ్యువేషన్ అయితే మానిటర్ చేస్తూ జాగ్రత్త పడుతున్నారు. इन सुंदर इन्वेस्टर स्टेट में पता ना yo